నమస్తే, వెల్కమ్ టు లియో. సల్మాన్ ఖాన్ సినిమా వచ్చేస్తుంది. కానీ ఈ సినిమాలో ఒక కొత్త విశేషం ఏంటంటే సల్మాన్ ఖాన్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా సౌత్ ఆర్టిస్టులే. అయితే నిజంగా మనం చూసుకుంటే డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కావచ్చు, దాంట్లో నటించిన తారాగణం అంతా కూడా సౌత్కి సంబంధించిన వాసనలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి, అయితే దీనికి సంబంధించిన ఒక ట్రీజర్ అయితే వచ్చేసింది. ఆ ట్రీజర్ ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలీవుడ్లో సౌత్ వాసనలు వాస్తవం చెప్పాలంటే గతంలో బాలీవుడ్ అంటే మనకన్నా పై స్థాయి అని చెప్పేసి అనుకుంటూ వస్తుంది. అది మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, సినిమా డైరెక్టర్లు కావచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. ఇప్పుడు అంతా సౌత్ వాసనలే బాలీవుడ్లో కనిపిస్తున్నాయి. మొత్తానికి సికిందర్ టీజర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే సికిందర్ విషయానికి వచ్చేసరికి ఏఆర్ మురుగదాస్ అంటేనే పెద్ద హిట్లు ఉన్నాయి. గజనీ లాంటి హిట్లు ఉన్న మురుగదాస్ కాస్త తెరమరుగయ్యే పరిస్థితుల్లోనే ఉన్నాడనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆశించిన ఫలితాలు కూడా రావట్లా, అంచనాకు తగ్గట్టుగా మురుగదాస్ సినిమాలు కూడా ఉండట్లా. కాకపోతే సల్మాన్తో చేయటం అనేది సినిమా మీద హైప్ ఏర్పడింది. సికిందర్ సినిమా స్టార్టింగ్లోనే మనకి టీజర్ను వేశారు. దాంట్లో ఏంటంటే నానమ్మ పెట్టిన పేరు సికిందర్, తాత పెట్టిన పేరు సంజయ్, ప్రజలు పెట్టి పిలిచేది రాజాసాబ్ అని. రాజాసాబ్ అనగానే మళ్ళీ మన ప్రభాస్ రాజాసాబ్కి తగిలేట్టుగా ఆ డైలాగ్ అయితే ఉంది. ఆ రాజాసాబ్ ఈ రాజాసాబ్ ఒకటే కాదని పక్కన పెడితే మళ్ళీ ఇంకొక కొత్త వివాదం ఏంటంటే సలార్లో కొన్ని సీన్స్ ఎత్తేసారు, సేమ్ సలార్ లాగానే ఉందని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చూసుకుంటే ఈ టీజర్ రాగానే రకరకాల ట్రోలర్స్ బారిన పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా సాధారణంగా ఇప్పుడు చూసుకుంటే బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, శాండిల్వుడ్ లేదు అన్నట్టుగా పూర్తిగా పాన్ ఇండియన్ మూవీ లాగా అన్ని సినిమాలు వస్తున్నాయి. కానీ ఎందుకని బాలీవుడ్ సినిమాలు మాత్రమే హిందీలో మాత్రమే వస్తున్నాయి, ఎందుకని మిగతా భాషల్లో డబ్ అవ్వడం లేదంటే ఏం చెప్తారు? ఈ సికిందర్ కూడా అదే కోలోకి వస్తుందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా వాళ్ళు కూడా కళ్ళు తెరిచారనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్త్రీ 2 హిట్ అయ్యి బాగా కలెక్షన్ వసూలు చేసింది. మన చావా కూడా హిట్ అయ్యి కలెక్షన్ వసూలు చేసిన తర్వాత కనువిప్పు కలిగి దాన్ని తెలుగు అనువాదం చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి సికిందర్ వాళ్ళు ముందే మేల్కొంటారనిపిస్తుంది. టీజర్ ప్రకారం చూసుకుంటే హిందీలో టీజర్ ఉంది, కానీ మరి వాళ్ళు రష్మిక మందన్న ఉన్నప్పుడు కనీసం అమ్మాయి తమిళ్లోను తెలుగులోను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో హిట్ అయిన హీరోయిన్ కాబట్టి ఆ అమ్మాయిని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్ చేసుకోవాలి. మరి సికిందర్ విషయంలో వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఒక మాస్ మసాలా సినిమా అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మరి సల్మాన్ ఖాను ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. కథాపరంగా మనకి ఎక్కడ ఇది అంచనా వేయడానికి వీలుగా టీజర్ కాబట్టి అంచనా వేయడానికి వీలైన విధంగా ఉంది. రిలీజ్ పరంగా చూసుకుంటే మార్చి 28, 29 తారీఖులోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్టుగా ఉన్న సమాచారం. అయితే టీజర్లో కూడా చూసుకుంటే మనం ఎక్కడ నేను జస్టిస్ చేస్తానికి రాలేదు, అందరి లెక్కలు సరిచేస్తానికి మాత్రమే వచ్చానని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. సో ఇది ఓవరాల్ రెగ్యులర్ సబ్జెక్ట్ కిందే చూసుకోవాలా, లేదా ఏఆర్ మురుగదాస్ గారు ఉన్నారు కాబట్టి దీంట్లో కొత్తదనం ఏమైనా కనిపిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కొత్తది బాలీవుడ్కి వెళ్ళాడు కాబట్టి అంటే చాలామంది ఏమన్నారంటే దీనికి సౌత్ ఇండియన్ వాసనలే ఉన్నాయి ఈ టీజర్లో అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియన్ డైరెక్టర్లు చేసే వాటిలో కొంత నేటివిటీ పరంగా కొంత ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అక్కడ డైరెక్టర్లు చేసుకుంటే అక్కడ నేటివిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది విమర్శలకు కారణం ఏంటంటే సౌత్ ఇండియన్ వాసన ఉన్నంత మాత్రం తప్పేం కాదు కాబట్టి ఇక్కడ కూడా జనం చూస్తున్నారు కాబట్టి ఆదరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా డబ్ చేసినప్పుడు కూడా నేటివిటీ ఫీల్ అవుతారు. సల్మాన్ ఖాన్ని మనం తెలుగులో చూస్తున్నామని మనం ఫీల్ అవ్వచ్చు, తమిళ్లో చూస్తున్నామని వాడు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే గజనీ చేసినప్పుడు మరి ఇక్కడ తమిళ్లో సూర్య చేసిన తర్వాత అనువాదం చేస్తే ఇక్కడ హిట్ అయింది. అదే సినిమాని మరి అమెరికాతో హిందీలో చేసినప్పుడు కూడా అది కూడా బాగా ఆడింది. గీతాడ్స్ వాళ్ళు చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా సౌత్కి సంబంధించి రష్మిక మందన్న కావచ్చు, లేదా కట్టప్ప కావచ్చు, ఇలాంటి చాలామంది. ఇప్పుడు కట్టప్ప మెయిన్ విలన్గా అంటున్నారు, సత్యరాజు పాత్ర మెయిన్ విలన్ చెప్తున్నారు. ఎక్కువ ఆర్టిస్టుల పరంగా ఎందుకంటే సౌత్ ఇండియన్ చేసేవాళ్ళు సౌత్ ఇండియన్ వాటిని పెట్టుకుంటారు కాబట్టి అలాగే జరిగింది. కాబట్టి మన వాళ్ళు అప్పుడు గతంలో ఏంటంటే తెలుగు డైరెక్టర్లు చాలామంది హిందీలో చేసినా కానీ అక్కడ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే హీరోయిన్ల పరంగా శ్రీదేవి, జయప్రద వీళ్ళు హిందీకి వెళ్ళడానికి మాత్రం చాలా హెల్ప్ అయ్యారు మన వాళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే టీజర్ ఎలా అనిపించింది? మొత్తానికి సల్మాన్ ఖాన్ మళ్ళీ బ్యాక్ రాబోతున్నారంటే ఏం చెప్తారు? సల్మాన్ ఖాన్కి ఖచ్చితంగా ఒక హిట్ రావాల్సిన అవసరం ఉంది. ఆ హిట్ ఈ రూపంలో వస్తే అతనికి మేలు జరుగుద్ది. ఇటు మురుగదాస్ కూడా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు తెరమరుగు అయిపోతున్నారు. సీనియర్ దర్శకులు ఒక పక్క శంకర్కు చూసుకుంటే శంకర్ అదే పరిస్థితి అయిపోయాడు.
మన తెలుగులో చూసుకుంటే పూరి జగన్నాథ్ గారు, ఎందుకంటే వెంటనే ఒక హిట్లు వస్తే ఆటోమేటిక్గా సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా ఏంటో తెలియదు. ఇట్లా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళు హిట్ ఇచ్చే డైరెక్టర్లే, కానీ ఒక ఫ్లాప్ వస్తే మళ్ళీ ఆలోచన పడిపోతున్నారు నిర్మాతలు. హీరోలు కూడా వాళ్ళకి ఎంత క్లోజ్నెస్ ఉన్నా కానీ అవకాశాలు ఇవ్వట్లా, అట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఇది మరి సికిందర్ సల్మాన్ ఖాన్కి ఒక మంచి సినిమా అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. మాస్ సినిమా కాబట్టి ఆడొచ్చు అనేది నా నమ్మకం. సో మనం చూసుకుంటే మీరు ఇటీవల కాలంలో మన డైరెక్టర్స్ అందరూ కూడా కొంత వెనకబడుతున్నారు, కానీ కొంతమంది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా పెడుతున్నారు. కాబట్టి ఆ 2 సంవత్సరాల తర్వాత అప్పటిదాకా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, లేదా ఈ 2 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ అభిమానులు కావచ్చు వెయిట్ చేసిందంతా ఒకళ్ళు ఫ్లాప్ అయితే కంప్లీట్గా మర్చిపోవాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా ఖచ్చితంగా సంవత్సరానికి 1 2 సినిమాలు వాళ్ళు ప్లాన్ చేసుకునే తరలేదు. అంటే అంతకుముందు గతంలో మనం చూసుకుంటే ఒకే డైరెక్టర్ 2 సినిమాలు చేసినటువంటి పరిస్థితి చూసాం, ఒకే హీరో 3 నుంచి 4 సినిమాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. సో అలాంటి మళ్ళీ పాత రోజులకి వెనక్కి వస్తే అందరూ అదిగాక సినీ పరిశ్రమ కూడా కలకలాడుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? కలకలాడుతుంది, కానీ వీళ్ళు ఎక్కడ రెమ్యునరేషన్ తగ్గించుకోవట్లేదు కదా. రెమ్యునరేషన్ పెంచుకోవడం వల్ల, అంటే బడ్జెట్ పెంచుకోవడం, ఇక్కడ ఏమవుతుందంటే బడ్జెట్ పెంచుకోవడం వల్ల సినిమాలు తగ్గుతున్నాయి. దాంట్లో బడ్జెట్లో పాటు రెమ్యునరేషన్ పెరిగిపోతుంది. ఒక డైరెక్టర్ కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఒక హీరో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంతంత రెమ్యునరేషన్ ఉన్నప్పుడు వెంటనే ఇంకొక నిర్మాత వచ్చి సినిమా చేయడానికి కూడా ఉత్సాహం చూపలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే తక్కువ సినిమాలు చేసి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందాం అనే కాన్సెప్ట్లోనే అందరూ వెళ్తున్నారు. ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే క్లౌడ్ ఫండింగ్ మీద సినిమాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది. సో చూద్దాం సార్, మొత్తానికి సికిందర్ వల్ల అటు సల్మాన్కి కావచ్చు, ఇటు ఏఆర్ మురుగదాస్కి కావచ్చు ఒక మంచి హిట్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.